ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఉగ్రవాదులకు, హైజాకర్లకు ఆశ్రయం కల్పించిన వారికి మరణశిక్షను రద్దు చేసింది. ఇందుకోసం ఏకంగా చట్ట సవరణ చేసింది. క్రిమినల్ చట్ట సవరణ బిల్లుకు పాకిస్తాన్ సెనెట్ ఆమోదముద్ర వేసింది. ఉగ్రవాదానికి మరింత ప్రోత్సాహం అందించేలా పొరుగుదేశం పాకిస్తాన్ కీలక బిల్లు తెచ్చింది. ఉగ్రవాదులకు, హైజాకర్లకు ఆశ్రయం కల్పించిన వారికి మరణశిక్ష రద్దు చేస్తూ చట్ట సవరణ చేసింది. అందుకు సంబంధించిన క్రిమినల్ చట్ట సవరణ బిల్లును పాక్ సెనేట్ ఆమోదించింది. ఉగ్రవాదులు, హైజాకర్లకు ఆశ్రయం కల్పించడం, మహిళలను బహిరంగంగా వివస్త్రలను చేయడం వంటి నేరాల్లో దోషులుగా తేలిన వారికి శిక్షలను ఈ బిల్లు తగ్గిస్తుంది. మరణశిక్ష స్థానంలో దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా దాయాది దేశం చట్టంలో మార్పులు చేసింది. అత్యంత తీవ్రమైన నేరాల్లో మాత్రమే మరణశిక్ష విధించేలా సవరణ బిల్లును రూపొందించింది. పాక్ సెనెట్ ఆమోదించినందున త్వరలోనే చట్టరూపం దాల్చనుంది. అయితే విపక్షాల అభ్యంతరాలను షెహబాజ్ షరీఫ్ సర్కార్ పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తోంది. పాక్ పీనల్ కోడ్ ప్రకారం హైజాకింగ్ కు పాల్పడిన వ్యక్తికి ఉద్దేశపూర్వకంగా ఆశ్రయం కల్పిస్తే గరిష్టంగా మరణశిక్ష ఎదుర్కొంటారు. బహిరంగంగా మహిళలపై బలప్రయోగం చేసి వారిని వివస్త్రణ చేస్తే గతంలో 7 ఏళ్ల జైలు శిక్ష ఉండేది. 1983లో జనరల్ జియా ఉల్ హక్ హయాంలో మరణశిక్షగా మార్చారు. అయితే ఈ తరహా నేరాల్లో శిక్ష తగ్గించాలని పాకిస్తాన్లో కొంతకాలంగా డిమాండ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో క్రిమినల్ చట్టానికి పలు సవరణలు చేస్తూ పాక్ ప్రభుత్వం కొత్త బిల్లు తెచ్చినట్లు తెలుస్తోంది.